మారుతుందో లేదో ఈ రాత్రి అక్కడ జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ మనం చూడగలుగుతామా ఏంటి? ఇదేమన్నా క్రికెట్ లైవా? చూడగలుగుతాం. ఏంటి? మీరు ఎవ్వరూ టెన్షన్ పడకండి. అక్కడ ఏం జరుగుతుందో లైవ్ గా చూడటానికి శ్రీకర్ షర్టుకి బటన్ కెమెరా పెట్టి పంపించాను. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనం మొబైల్లో చూసుకోవచ్చు. అవని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నా, వాడు దగ్గరే పోవాలి అనుకున్నా, నేను వెంటనే వెళ్ళి వాళ్ళు ఇద్దరిని విడగొడతాను. ఇద్దరు ఒకటైపోకుండా కలవకుండా డిస్టర్బ్ చేస్తాను. ఎలా ఉంది నా ఆలోచన? సూపర్ కృష్ణ, ఇంత అద్భుతమైన ఐడియా నీకు రావడం అభినందనీయం. ఓరి దుర్మార్గుడా, ఎంత కుట్ర పన్నావురా! చెప్పావులే. ఇదిగే ఇక ఆలస్యం చేయకుండా బొమ్మ రిలీజ్ చేస్తాను. నాన్న మీరు కూర్చోండి. అందరూ చూడండి. అది హీరోయిన్ గారు, హీరో గారి కోసం గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తాడు నారాజు ఈ రోజు అని సాంగ్ వేసుకుంటూ అల్లూరు సీతారామరాజు సినిమాలో విజయ్ నిర్మల్ గారు కృష్ణ గారి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎదురు చూస్తోంది. ఆ జంట హిట్ జంట, ఈ జంట కూడా హిట్ జంటే. ఎందుకే నువ్వంటే నాకు ఒళ్ళు మంట. రాసుకో దురద గుంట. ఏహే ఆపండి ఇంకా. అక్కడ ఏం జరుగుతుందో ఏమో గాని ఇక్కడ గొడవలు జరిగేలా ఉన్నాయి. నీ గురించి ఎదురు చూస్తున్నాను బావా. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఇంద్రధనస్సు గురించి ఎదురు చూస్తున్నట్టు. అప్పుడే మొదలు పెట్టింది భజన. అది భజన కాదే, ఓ భర్త రాక రాక తన ఇంటికొచ్చినప్పుడు ఆమెలో కలిగిన ఆనందం అది. మీకు అర్థం కాదులే. నీ మొహానికి అర్థమవుతుంది కదా, చాలే. రా బావా. రా బావా. ఆగు బావా. రాక రాక నా ఇంటికి రాత్రి సమయంలో వచ్చావు. ఈ ఒక్క రాత్రే నాతో పూర్తిగా ఉంటావు కాబట్టి నా తరపున నేను చేసుకోవాల్సిన మర్యాదలని చేసుకోవాలి కదా. అందుకే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. వాణ్ణి బయట నించోబెట్టి ఏం చేయబోతోంది? అసలు మనం ఇలా అబ్జర్వ్ చేయడం ఎంతవరకు పద్ధతి? వాణ్ణి మాయలో పడేసి లోబర్చుకోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. లేదంటే మాయ వాళ్లతో సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. నాకో డౌట్, ఎంతకీ అవని లోపలికి ఏం తేవడానికి వెళ్ళింది? నేనైతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెస్తుందేమో అనుకున్నాను. నేనైతే హారతే తెస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అదే జరిగింది.
అవనా మజాకా? రా బావా రా. హ, మొగుడు మంచినీళ్లు అడిగితే వెసుక్కునే భార్యలున్న ఈ రోజుల్లో మంచి మర్యాదలతో భర్తని ఇంట్లోకి ఆహ్వానించింది మహాతల్లి. ఆ మాయ అవని కాలి గోటికి కూడా సరితోగదు. ఛ, నిశ్చితార్థం పెళ్లి అయ్యే వరకు సరిగ్గా నిద్ర పట్టి చావదు. శ్రీకర్ ఏం చేస్తున్నాడో తనతో కాసేపు మాట్లాడి నిద్రపోదాం.